ఇప్పుడు చూడు ఇది కాదు ఈ శుభ దినాన్ని చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మాట్లాడలేని చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీరు నాతో మాట్లాడి ప్రభా, ఏడు మాట్లాడాలి ప్రభా. మీరు మమ్మల్ని ప్రభా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సువార్త 27వ అధ్యాయం 36వ వచనం. ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గర ఇంచుమించు 3 గంటలు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గర కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అని అర్థం. ఓకేనా క్వశ్చన్ ఓకేనా? నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి పూర్వపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో నేను కూడా మొదటిసారి ఇంత కాంగ్రిగేషన్లో మాట్లాడటం నాకు కూడా ఇది ఫస్ట్ టైం. దేవుడు చాలా సంవత్సరాలకి నాకు ఒక అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి మాట 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాడు. ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యతలు నేను మీకు కొన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం నాకు ఎంతో చాలా ఇష్టమైన వాక్యం. ఎందుకంటే మొదటి 3 మాటలు యేసు ప్రభు వారు ఒకరిని క్షమించడం నిమిత్తము వాడారు, ఒకరికి రాజ్యం ఇవ్వడానికి అధికారపూర్వకంగా వాడారు. 3వ మాట ఆయన ఆదరణ ఇచ్చే మాటగా మాట్లాడుతున్నాడు. అది కుటుంబ సంబంధాలకు సంబంధించిన మాట. ఈ 3 మాటలు వేరొకరిని కోట్ చేస్తూ మాట్లాడారు. 4, 5, 6, 7 ఈ 4 మాటలు మాత్రం ఆయన తన ఆవేదన కొరకు ఆయన కొరకు మాట్లాడినటువంటి మాటలుగా ఇవి మనకి కనబడుతున్నాయి. దీని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది 2 సువార్తలలోనూ రాయబడినటువంటి మొదటిగా మాట. అదేంటంటే
మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలోనూ చూస్తున్నాము. అదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా చూస్తున్నాము. ఒక దాంట్లో ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఉంటే, రెండవ దాంట్లో ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని ఉంది. అంటే ఈ రెండింటి పదాలు ఒకటే, కాకపోతే మనం తెలంగాణలో తెలుగు ఒకలాగా ఉంటుంది, ఆంధ్రాలో తెలుగు ఒకలాగా ఉంటుంది. భాష హిబ్రీ భాష మాట్లాడినా, అరామిక్ భాష మాట్లాడిన అక్కడ రెండు పదాలకు ఇద్దరు రాస్తున్నారు. మత్తయి గారు రాస్తున్నారు, మార్కు సువార్త ఈయన కూడా రాస్తున్నారు. ఈ యొక్క వాక్యము రెండు సువార్తలలో రాయబడినటువంటిది. మిగిలిన 6 మాటలు, ముందు 3 మాటలు లూకా సువార్తలో, మిగిలిన 3 మాటలు యోహాను సువార్తలో రాయబడినాయి. కానీ ఈ ఒక్క మాట మాత్రము 2 సువార్తలలో రాయబడి ఉన్నది. అది ఒకటి మొదటి ప్రాముఖ్యత నాకు అర్థమైనటువంటిది. రెండవది, ఈ మాట చాలా మిస్టరీ, ద వర్డ్ ఆఫ్ మిస్టరీ, ద వర్డ్ ఆఫ్ యాంగ్విష్ అండ్ ద వర్డ్ ఆఫ్ లోన్లీనెస్. ఆయన ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటగా చూస్తున్నాం. ఆయన ఆక్రందన చేస్తున్నాడు, ఆయన శోధన సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, చాలా నలిగిపోతున్నాడు. అన్ని కోణాల నుంచి యేసు ప్రభు వారు బాధను అనుభవిస్తున్నారు. అది ఆయన ఫిజికల్గా అంటే శారీరకంగా అనుభవిస్తున్నాడు, మానసికంగా తండ్రికి సంబంధించినటువంటి బాధను అనుభవిస్తున్నాడు, భావోద్రేకంగా అరే నిన్నటిదాకా యూదుల రాజా అని నన్ను పిలిచినటువంటి ఈ ప్రజలు ఇప్పుడేంటి సిలువ వేయని దూషకుని చూస్తున్నారు అన్న బాధ ఉంది ఆయనకి. అంటే అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా, భావోద్రేకంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆయన బాధ అన్ని కోణాలలో అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకొకటి మాట ఏంటంటే, ఆయన గ్లోరియాక చెప్పినట్టు మొదటి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆయనని కొట్టారు, సిలువకు అప్పజెప్పారు, అన్నీ చేశారు. కానీ 9 గంటల నుంచి ఏదైతే ఆయన సిలువలో ఉన్నారో 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఈ ఒక్క వాక్యంలోని మధ్యాహ్నం 3 అని టైం మెన్షన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బిగ్గరగా కేక వేశారు. పస్కా పశువును వధించాలి అంటే వారి యొక్క సమయం ఏంటంటే యూదులది మధ్యాహ్నం 3వ టైంకి వారు పస్కా పశువుని వధిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన బిగ్గరగా కేక వేస్తున్నారు. అంటే పొద్దున 6ంటికి మొదలైనటువంటి సిలువ, 9ంటికి మొదలైనటువంటి సిలువ శ్రమ మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే 6 గంటలు ఆయన సిలువ మీద ఉన్నారు. ఒక్క నిమిషం మనం చేతులు 2 నిమిషాలు ఇట్లా పెడితేనే మనం ఎంత బాధను భరిస్తాం చెప్పండి. 2 నిమిషాలు ఇట్లా పెడతామా? పెట్టలేము. కానీ ఆయన సిలువలో 6 గంటలు ఆయన సిలువ మీద పాప పరిహారార్థ బలిగా ఆయన తనను అప్పగించుకుంటున్నాడు. ఇది ఇంకొక ప్రాముఖ్యత. 3వ ప్రాముఖ్యత ఏంటంటే, మధ్యాహ్నము ఇంచుమించు 12ంటికి ఎట్లా ఉంటుందండి మనకి? ఇల్లు ఎండ ఉంటుంది కదా. కానీ ఈ వాక్యం చదివినప్పుడు ఇంచుమించు మధ్యాహ్నము మొత్తము దేశం అంతటా ఏమైందండి? చిమ్మ చీకటి కలిగింది. చిమ్మ చీకటి కలగడానికి గల కారణాలను చూస్తే అసలు సూర్యుడు ప్రకాశింపలేదంటండి. లూకా 23వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే సూర్యుడు అదృశ్యమైపోయాడంట. అంటే సృష్టికర్తను సిలువ వేస్తున్నప్పుడు సృష్టి ఏం చేస్తుంది? ప్రలాపిస్తుంది. అదే సృష్టికర్తకి ఇంత బాధ ఉన్నప్పుడు సృష్టి ఏం చేస్తుంది? తనను తాను అదృశ్యమైపోయింది. సూర్యుడు అదృశ్యమైపోయాడు అని అక్కడ వర్డ్ కోట్ చేస్తున్నారు. సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఇది సింబల్ ఆఫ్ మోరల్ డార్క్నెస్. గెత్సెమనే తోటలో ప్రభువారు చెప్తారు కదా, ఇది అంధకార సంబంధమైన గడియ, నేను వారి చేతికి అప్పగించబోతున్నాను. ఇది అంధకార సంబంధమైన గడియగా ప్రభువారు చెప్తున్నారు. అదే మనకి లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనంలో కూడా ఉంటుంది. రెండవది, ఈ అంధకారం ఎందుకు కలిగిందంటే ప్రవచనాల నెరవేర్పు, ప్రవచనం యొక్క నెరవేర్పు. యోవేలు గ్రంథం 2:31 తీసుకున్న, ఆమోస్ గ్రంథం 8:9 తీసుకున్న, ఆ మహా ప్రచండకరమైనటువంటి దినము, అది ఆ దినము ఎండ్ డేస్ గురించి రాయబడి ఉన్నా కానీ ఇక్కడ జరుగుతున్నది కూడా ఒకటే. యోవేలు గ్రంథంలో యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడైపోతాడంట, సూర్యుడు ప్రకాశింపలేడంట. ఆమోస్ గ్రంథంలో ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేసేదను. ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇంకొక సూచన ఏంటంటే, ఏ పోర్టెంట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ఏ కింగ్.
ఒక రాజు, ప్రాముఖ్యత కలిగిన రాజు. ఫస్ట్ శతాబ్దంలో ఫీలో అనేటటువంటి జూయిష్ ఒక రైటర్ రాసినటువంటిది ఏంటంటే, ఒక ప్రాముఖ్యత కలిగిన రాజు చనిపోయినా లేదా ఒక రాజ్యము నాశనం అవుతున్నా పగటి వేళ చీకటి కమ్ముతుందంటండి. అంటే మనకి యూదుల రాజే కదా, మన దేవుడు రాజులకు రాజు, ఈ రాజు గొప్ప రాజు కదా. అంటే ఏమవుతుంది ఇక్కడ, పగటి వేళ చీకటి కమ్ముతుంది. సో ఈయన ఏమంటున్నాడంటే, ఇది ఒక రాజు యొక్క మరణానికి గుర్తైనా అవ్వచ్చు, లేకపోతే రాజ్యం యొక్క నాశనానికి గుర్తైనా కావచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే, తండ్రి యొక్క కోపము, తండ్రి యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఈ ఉదయకాలంలో చీకటి కమ్మడానికి ఒక సింబల్గా చెప్తున్నాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం తీసుకుంటే, యెహోవా దినం వచ్చుచున్నది, దేశంలో పాడు చేయుటకును ఈ మొత్తం ప్రచండ ఉగ్రతతోనూ ప్రచండతోనూ కోపముతోనూ ఆ దినం వచ్చుచున్నది. ఆ దినం ఏం జరుగుతుందంటే, నక్షత్రాలు తమ వెలుగును ప్రకాశింపనేయము, ఉదయకాలను సూర్యుని చీకటి కమ్మను, చంద్రుడు ప్రకాశింపడు. ఈ యొక్క సూచనలన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది, దేవాది దేవుడు ఆయన ఒక రాజుగా ఆయన శిలువ మీద ఉన్నప్పుడు సృష్టి కూడా ఏమవుతుంది, వేదనకి గురైంది. ఈ యొక్క సింబల్స్ పగటి వేళ ఎందుకు చీకటి కమ్మిందంటే, ఏదో ఒక కారణం కావచ్చు, అది దేవుడి కోపం అన్నా కావచ్చు, లేదంటే అది ఒక అంధకార గడి అన్నా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. ఇంకొక వాక్యం ఏంటంటే, నా దేవా నా దేవా, దాని కంటిన్యూషన్ ఏంటండి, నన్ను ఎందుకు చేయి విడిచితివి. తెలుగు బైబిల్లో మనకి లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని ఉందంటే, జీసస్ క్రైడ్ ఇన్ ఏ లౌడ్ వాయిస్, జీసస్ క్రైడ్ ఇన్ ఏ లౌడ్ వాయిస్. ఈ వాక్యం తీసుకునేటప్పటికి దేవాది దేవుడికి ఏడుపు వస్తుంది. ఎందుకంటే మొదటి వాక్యంలో ఆయన ఏమన్నాడు, ఆయన ఏమని సంబోధిస్తున్నాడు, మొదటి వాక్యంలో తండ్రి వీరేం చేయించున్నారు. అక్కడ ఏం రిలేషన్ చూస్తున్నాము, తండ్రికి కొడుకుకు ఉన్నటువంటి సంబంధాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమని సంబోధిస్తున్నాడు, నా దేవా నా దేవా. అంటే ఆయన ఈ ఒక్క వాక్యం నెరవేర్చడం కోసమే గెత్సెమనే తోటలో ఆయన ఎంతో వేదన అనుభవించారు. ఎందుకు అంటే, తండ్రి నుంచి విడిచిపెట్టబడటం కుమారునికి ఇష్టం లేదు. ఇష్టమేనండి, తండ్రి నుంచి విడిచిపెట్టబడటం కుమారునికి ఇష్టమేనా? ఎంతోమంది ఫారెన్లో ఉన్నారు, వేరే దగ్గర ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ మన బిడ్డలు మన దగ్గర ఉంటే ఇష్టమా, దూరంగా ఉంటే ఇష్టమా? దగ్గర ఉంటే ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే అంటున్నారు. గెత్సెమనే తోటలో, తండ్రి ఈ గిన్నెలు నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. అంటే ఆ గిన్నె ఆయన తాగడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే, తండ్రి నుంచి ఎడబాటు కలుగుతుందనే బాధ యేసు ప్రభు వారికి చాలా ఉంది. ఆయన ఎక్కడ విడిచిపెడతాడో అనే ఆయన బాధ. అసలు యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చింది దేనికండి? క్రిస్మస్ ఈజ్ ఫర్ క్రాస్. ఆయన శిలువ మరణం పొందడానికే వచ్చాడు. శిలువ మరణం పొందుతాడని ఆయనకి తెలుసు. ఆయన శిలువ మరణం పొందుతాడని తెలిసి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆ పాప క్షమాపణ నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎందుకు బాధపడుతున్నాడు గెత్సెమనే తోటలో? ఏదేను తోటలో ఏదైతే పాపము జరిగిందో, ఆజ్ఞ అతిక్రమము జరిగిందో, ఆ యొక్క ప్రక్షాళన చేయడం కోసం గెత్సెమనే తోటలో ఆయన ఏం చేస్తున్నాడు, తనను తాను సమర్పించుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఒకవేళ అది తాగితేనే కానీ నీ యొక్క చిత్తం నెరవేరదంటే ప్రభువా, దానికి కూడా నా చేయి నీకు అందిస్తున్నాను, కానీ ఒక్కటేనయ్యా, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టవద్దు. ఈ ఒక్క మాట నిమిత్తమే ఆయన ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. బట్ ప్రాసెస్ జస్ట్ మనకి సాల్వేషనే, బట్ సపరేషన్ అనేది ఏమవుతుంది, పెయిన్ఫుల్. సో ఏదైనా తోటలో ఏదైతే మనం విడిపోయామో ఆ బంధాన్ని తిరిగి తండ్రి మనకి సంధి చేయడానికి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము మనకి అదే చెప్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలలో దేవునితో సంధి చేయటానికి అనే వాక్యం మనం చూస్తున్నాం. దేవునితో సంధి చేయటానికి, మనల్ని దేవునితో కలపడానికి ఈ దైవ కుమారుడు ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాడు సిలువలో. సో దీనికి మనం వెల చెల్లించగలమా? మన పాపం ఎంత భయంకరమైన పాపం అంటే, దేవుడి యొక్క ప్రాణాన్ని సైతం తీసేసింది. కిన్ అనేది కాస్ట్లీ, ఎందుకంటే దేవుడే వచ్చి మన కోసం ఏం చేశాడు, ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మనం అనుకుంటాం ఒక చిన్న అబద్ధమే కదా, ఒక చిన్న వ్యసనమే కదా, ఒక చిన్న పాపమే కదా, ఏం కాలేదు. కానీ అదేమైంది,
దేవుని యొక్క ప్రాణాన్ని తీసేసింది. ఏదైనా తోటలో ఉన్నటువంటి పాపమును యేసు ప్రభు వారు మరలా తిరిగి ప్రక్షాళన చేయడానికి ఆయన అంటే చిన్న అనుకుంటాం, మనం చిన్నదే ఒక అబద్ధం ఏముంది ఆడేద్దాం అనుకుంటాం, కానీ అది దేవునికి చాలా అసహ్యమైనది. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు కుమారుని కూడా ఎందుకు విడిచిపెట్టాడు? పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో ఉన్నప్పుడు అంత పరిశుద్ధమైనటువంటి తండ్రి తన మొహాన్ని తిప్పేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి పాప ఇష్టమే కానీ లేదు, పాపం అనేది ఇష్టం లేదు. ఇప్పటి వరకు క్వశ్చన్ పేపర్ ఒక సైడ్ ప్రభు ఏమంటున్నాడు? విడిచిపెట్టడం వల్ల ఆయనకి బాధ కలిగింది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ 5th క్లాస్ వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ క్లాస్ పెరుగుతున్న కొద్ది టఫ్గా ఉంటుందా, లైట్గా ఉంటుందా? టఫ్గా ఉంటుంది కదా. 10వ తరగతి క్వశ్చన్ పేపర్ మనకి ఎట్లా ఉంటుంది? టఫ్గా ఉంటుంది, అవునా? క్లాస్ పెరిగే కొద్దీ మనకి క్వశ్చన్ పేపర్ మారుతుంది కదా. అట్లానే విడిచిపెట్టడం ఆశీర్వాదకరం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? విడిచిపెట్టడం ఆశీర్వాదం. దేవా, నీవు నన్ను విడిచిపెట్టావయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ శోధనలో నన్ను విడిచిపెట్టావు ప్రభా, థ్యాంక్ యూ సో మచ్ అని ఎంతమంది చెప్పగలుగుతున్నాం? 5వ తరగతి క్వశ్చన్ పేపర్లోనే ఇంకా మనం ఉండిపోతే మన ఎదుగుదల ఎక్కడ? 10వ తరగతి క్వశ్చన్ పేపర్కి మనం ఎప్పుడు రీచ్ అవుతాం? ప్రభువా, విడిచిపెట్టినా నీవు ఆశీర్వదించే దేవుడవు అని ఎంతమంది మనం చెప్పగలం? తండ్రి అయిన దేవుడు కుమారుని విడిచిపెట్టకపోతే ఈ యొక్క రక్షణ సంకల్పం జరిగేది కాదు. యేసు ప్రభు వారు ఈ పరలోకంలోనే నేను కూర్చొని ఉంటాను, నేను కిందకి వెళ్ళను, ఇది చాలా బాగుంది, ఈ పరలోకాన్ని విడిచిపెట్టడానికి కిందకి దిగకపోతే మనకి రక్షణ కార్యం జరిగేదా? యోసేపుని సహోదరులు విడిచిపెట్టకపోతే అక్కడ ఆయన అధికారి అయ్యేటటువంటి వాడా? కానీ దానియేలు సింహాల బోన్లో విడిచిపెట్టకపోతే దేవుడు అక్కడ ఉండేవాడా? శద్రక్, అబేద్నగో, మేషక్నగో అగ్నిగుండంలో విడిచిపెట్టకపోతే 4వ వ్యక్తిగా దేవుడు ఉండేవాడా? ఇన్ని విషయాలు కూడా మనకి తెలుసు, కానీ మనం ఏమంటామంటే, ప్రభువా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా, నా చెయ్యి పట్టుకో ప్రభువా. పట్టుకుంటాడు దేవుడు, కానీ ప్రతిసారి సైకిల్ని వెనకాల నుంచోబెట్టి నువ్వు తొక్కిస్తే ఎప్పుడు నేర్చుకుంటాడు? నేర్చుకోవాలి అంటే విడిచిపెట్టబడాలి. 5వ తరగతి క్వశ్చన్ పేపర్ మనకి సరిపోదు. 10వ తరగతి క్వశ్చన్ పేపర్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఏ క్వశ్చన్ పేపర్కి వెళ్ళినా మనకి టఫే ఉంటుంది. కాబట్టి మనము విడిచిపెట్టబడటం కూడా ఆశీర్వాదముగానే నేర్చుకోవాలి. ప్రభువా, ఈ సమస్య వచ్చినప్పుడు నీవు నన్ను విడిచిపెట్టినా దీనిలో నేను నేర్చుకోగలిగేటటువంటి ఆ యొక్క ధైర్యం నాకు ఇవ్వండి ప్రభువా. మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టకూడదు. అందుకని ఆయన అన్ని శోధనలు ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నిన్ను విడువను, ఎడబాయను. ఆ వాగ్దానం మనకి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే ఒక్క నిమిషం, కానీ మనం తట్టుకొని నిలబడగలిగిన వాడే, శోధనను సహించువాడే ధన్యుడు. శోధనలో పడకుండా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు, కానీ శోధన వచ్చినా తట్టుకొని నిలబడగలిగే శక్తిని ఇవ్వమని దేవుని ప్రార్థన చేద్దామా? మనము ఎదగాలి, మనం ఆత్మీయంగా ఎదగాలి. ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తండ్రి సహవాసము కోల్పోతే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతలాగా బాధపడుతున్నారో తిరిగి ఆ సహవాసం 7వ వాక్యంలో వచ్చేస్తుంది మనకి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, వచ్చేసింది ఆ సహవాసం. కానీ విడిచిపెట్టబడటము ఆశీర్వాదకరము. నలిపి పరిమళింపజేసే దేవుడు, విరిచి ఆశీర్వదించే దేవుడు ఈ దేవుడు. కాబట్టి ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ప్రభువా ఈ శోధనలో నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను నేర్చుకుని నీలో ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. చేయి మీరు త్వరగా పట్టుకోండి. నీ దగ్గర నుంచి నా చేయి అయితే నేను తీసుకొని ప్రభువా, నా చేతిని మీ చేతికి ఎప్పుడు అందిస్తాను, మీరు మాత్రం నా చేయి ఎప్పుడు వదలొద్దని ప్రార్థన చేయగలిగే శక్తి కలిగిన అటువంటి లోతైన అధ్యాయం మనం చేయగలిగితేనే దేవుడు మన కోసం దిగి వచ్చినప్పుడు మనం దేవునితో పాటు ఎదగగలుగుతాం. మనం అన్ని విషయాలలో ఎదుగుతున్నాం, కానీ శోధన వచ్చినప్పుడు మాత్రం దేవా ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ మనం వేయొద్దు. ప్రభువా, ఇది వచ్చినప్పుడు నా చేయి నువ్వు పట్టుకో, నీ చేయి నేను పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టొద్దు ప్రభువా. నా దేవా నన్ను ఎప్పుడు విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టినా మరలా నేను నిన్ను పట్టుకునేటట్లు సహాయం చేయమని మనందరం ఎదగాలని ఈ యొక్క వాక్యం ద్వారా నేను కొంచెం నా పాయింట్లో నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. Thank you.